శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అట్లాగే నాకు అక్షర భిక్షను ప్రసాదించి మరొక జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు, నా విద్యాభ్యాస కాలాన తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదము పెట్టినటువంటి మాతృమూర్తులకు, ఆయా కాలాలలో నా పట్ల ఎంతో ఆదరణ చూపినటువంటి తండ్రులకు నిండు మనసుతోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, మనం ఈ ఎపిసోడులో జనమేజయునకు వ్యాస మహర్షి చెప్పినటువంటి మణిద్వీప వర్ణనం గురించి తెలుసుకుందాం. బ్రహ్మలోకానికి పైన సర్వలోకం ఉంది. దానినే మణిద్వీపం అంటారు. ఈ మణిద్వీపంలో మహాదేవి ఉంటుంది. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా. శ్రీ పరదేవతా స్వరూపులారా, అన్ని లోకాల కన్నా అన్ని విధాల గొప్పది కాబట్టే ఈ మణిద్వీపాన్ని సర్వలోకం అన్నారు. ఆ పరాశక్తే స్వయంగా తన అభిరుచులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంది. ఆమె అన్ని లోకాల కంటే ముందే తను ఉండటానికి వీలుగా ఈ లోకాన్ని సృష్టించుకుంది. ఈ మణిద్వీపానికి 18 ప్రాకారాలు ఉన్నాయి. ఈ లోకం శంకరుడుండే కైలాసం, విష్ణువు ఉండే వైకుంఠం, బ్రహ్మదేవుడుండే సత్యలోకం, రాధాకృష్ణులుండే గోలోకం కంటే ఎంతో గొప్పది. దీనికంటే అందమైంది ఎంత వెతికినప్పటికీ ఏ లోకంలో కూడాను కనిపించదు. ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమా. ఈ మణిద్వీపం ముందు చూశారు, ఇది అన్ని లోకాలకు గొడుగు లాంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ కూడాను చల్లగా ఉంటూ ఉన్నాయి. బ్రహ్మాండము అంటే భువనగోళము, లోకము అని అర్థం అన్నమాట. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అనే 3 తాపాలు ఏ లోకములో ఉన్నవారినైనా సరే బాధిస్తూ ఉంటాయి. కానీ ఈ లోకంలో ఉన్న వారిని మాత్రము అవి ఏ రకంగా కూడాను బాధించలేవు. ఈ లోకం చుట్టూ
అమృత సముద్రం ఉంది. ఇది ఎన్నో యోజనాల విస్తీర్ణం కలిగింది. యోజనము అంటే 9.5 లేదా 10.5 మైళ్ళ దూరము కలిగిన దాన్ని యోజనము అంటారు. శ్రేష్టమైన శంఖాలు, రకరకాల చేపలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. గాలికి ఎగసి పడుతున్నటువంటి అలల నుంచి తేలి వస్తున్నటువంటి నీటి తుప్పరలతో మణిద్వీపమంతా కూడాను ఎప్పుడూ చల్లదనంతో సంతోషం కలిగిస్తూ ఉంది. అంతేకాకుండా రెపరెపలాడుతున్నటువంటి రంగురంగుల జెండాలతో అటూ ఇటూ ప్రయాణం చేస్తున్నటువంటి పడవలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ సుధా సముద్రపు ఒడ్డున పెద్ద చెట్టు ఉంది. దానిని రత్నద్రుమం అంటారు. దాని మీదుగా చూస్తే ఆకాశంలో ఎత్తైన కోట గోడ కనిపిస్తుంది. అది ఇనుముతో కట్టినటువంటిది. అందువల్ల ఎంతో దృఢమైంది కూడా. ఎత్తు 8 యోజనాలు. ఈ యోజనానికి మరొక పేరు ఆమడ. ఈ ప్రాకారానికి 4 వైపులా ద్వారాలున్నాయి. 100 మంది దేవీ భక్తులు ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నారు. వీరిలో మరలా ఒక్కొక్కరికి అనేక మంది సేవికలు ఉన్నారు. వీరి అందరి చేతులలో బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఏమాత్రం మరుపాటు లేకుండా తమ విధిని వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉన్నారు. వారికి నివాస మందిరాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వారి వెంట వచ్చే గణాలు, వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనపడుతూ ఉన్నాయి. వీధులు బాగా రద్దీగా ఉన్నాయి. మంచినీటి సరస్సులు, అనేక రకరకాల చెట్లు గల తోటలు ఈ ప్రాకారంలో ఉండి చూపరులకు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఇక ఇనుప ప్రాకారం దాటిన తర్వాత కంచుతో నిర్మించినటువంటి ప్రాకారం కనబడుతుంది. ఇది కూడాను ఎంతో ఎత్తైన గోపురాలతో ఉంది. ఇనుము, కంచు, లోహాల కోటలకు నడుమ పనస, వకుళాలోధ్రాః కర్ణికారాచ్య శింసుపాః దేవదారు కాంచనారా ఆమ్రాచ్చైవ సుమేరవః. పనస, వకుళ, శింసుప, దేవదారు, ఆమ్ర, ఏల, లవంగ మొదలగు చెట్లతో ఉన్నటువంటి ఎన్నో వనాలు, ఉపవనాలు ఉన్నాయి. ఎప్పుడు సువాసనతో కూడినటువంటి గాలి అక్కడ వీస్తూ ఉంది. రకరకాల బావులు, దిగుడు బావులు ఉన్నాయి. కోకిల రావాలు, భ్రమర ఝంకారాలతో ఈ ప్రాంతం మారుమ్రోగింది. ప్రతి చెట్టు నుండి
పుష్పాల మకరందము, బాగా పండిన పండ్ల రసము ప్రవాహాలుగా పారుతూ ఉంది. పావురాలు, చిలుకలు, హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అచ్చటి చెట్లు ఎప్పుడూ బాగా కదులుతూ ఉన్నాయి. ఇక కాంస్య ప్రాకారం తర్వాత రాగి ప్రాకారం ఉంది. ఈ ప్రాకారం ఆకారం 4 కోణాలు కలిగి 100 యోజనాల ఎత్తు ఉంది. కాంస్య ప్రాకారానికి రాగి ప్రాకారానికి మధ్య అందమైనటువంటి కల్పవృక్షాల తోట ఉంది. విశేషం ఏమిటంటే ఇచ్చటి చెట్ల పూలు, ఆకులు బంగారంలాగా మెరిసిపోతూ ఉన్నాయి. గింజలు, ఫలాలు రత్నాల్లాగా ఉన్నాయి. అచ్చటి సువాసన 4 వైపులా అనేక యోజనాల వరకు వ్యాపించింది. తద్వనం రక్షితం రాజన్ వసంతే నర్తునానిశం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్ర విరాజితః. పుష్పభూషా భూషితశ్చ పుష్పాసవ విఘూర్ణితః. మధుశ్రీర్మాధవశ్రీ చ ద్వే భార్యే తస్య సమ్మతే. క్రీడతః స్మేరవదనే సుమస్తబక కందుకైః. అతీవరం యం విపినం మధుస్రావి సమంతతః. ఆ వనాన్ని ఎప్పుడూ వసంతుడే రక్షిస్తాడు. అతడే వనపాలకుడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పూల కిరీటం పెట్టుకుంటాడు. పూల గొడుగు వేసుకుంటాడు. పూలతో అలంకరించుకుంటాడు. అతనికి పుష్పాల తేనె అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ మకరందాన్ని తాగి ఉండటం వల్ల అతని కన్నులు ఎర్రగా ఉంటాయి, మత్తుగా కూడాను ఉంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అనేటువంటి భార్యలతో చిరునవ్వులు చిందిస్తూ పూలగుత్తులతో బంతులాడుకుంటూ ఉంటాడు. సంగీత ప్రియులైనటువంటి గంధర్వులు, దేవతలు తమ భార్యలతో జంటలు జంటలుగా ఇత్తడి గానామృతాన్ని ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉన్నారు. ఆ మహిమగల ఉద్యానవనాలు కోకిలల కలకల రావాలతో ఉంది. ఇక రాగి ప్రాకారాన్ని దాడితే గాజు ప్రాకారం, దీనికి మరొక పేరు సీస ప్రాకారం ఉంది. దీని ఎత్తు 7 యోజనాలు. ఈ రాగి సీసా ప్రాకారాలకు నడుమ సంతానం అనే పేరు కలిగినటువంటి ఉద్యానవనం ఉంది. ఋతుభేదం లేకుండా అక్కడ ఎప్పుడూ పుష్పించేటువంటి పూలు బంగారు కాంతులతో ఉంటాయి. వాటి సువాసనలతో కూడిన గాలులు దిక్కులంతటా 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తాయి. ఆ తోటలో మధురమైన పండ్లకు కొదవే లేదు. ఆ వనానికి గ్రీష్మ ఋతువు ప్రభువు. సుఖశ్రీ, శుచిశ్రీ అనేవాళ్ళు గ్రీష్ముని భార్యలు. బాధలతో ఉండే ప్రాణులు ఇత్తడి చెట్ల నీడలలో సేద తీరుతాయి. సిద్ధులు, దేవతలు ఈ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ మనకి తారసపడతారు. ఇక సీస ప్రాకారం తర్వాత ఇత్తడి ప్రాకారం ఉంది. దీని ఎత్తు 7 యోజనాలు.
సీసం ఇత్తడి ప్రాకారాలకి మధ్య మలయగిరి అనేటువంటి ఉద్యానవనం ఉంది. ఉద్యానవనము అంటే తోట. దీనికి రక్షకుడు వర్ష ఋతువు. ఇతని కన్నులు మెరుపుల్లా పింగళ వర్ణములు తళతళలాడుతూ ఉంటాయి. మేఘం అనేటువంటి కవచాన్ని ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. అనేక రకాలుగా వర్షాలను కురిపించి వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. నభః స్త్రీ చ నభస్య స్త్రీ స్వరస్యా రస్యమాలిని అంబా దులాని రత్నిచ్చా భ్రమంతి మేఘయంతికా. నభః స్త్రీ నభస్య స్త్రీ స్వరస్య రస్యమాలిని అంబా అతులా నితత్ని అభ్రమంతి మేఘయంతిగా వర్షయంతి చిపునిక వారిధార అనే 12 మంది శక్తులు ఇతని భార్యలు. ఈ హరిచందన వనములో అంటే మలయగిరిలో చెట్లన్నీ ఎప్పుడు చిగురించే ఉంటాయి. ఇచ్చటి నేల చెట్టు చేమలతో పచ్చదనంతో ఉంటుంది. ఇచ్చట దేవతలు సిద్ధులు యజ్ఞ సంబంధమైన పనులను ఆసక్తితో చేస్తారు. అమ్మవారి ప్రీతి కోసం బావులు చెరువులు త్రవ్వించుట మొదలైన పనులు చేసినటువంటి పుణ్యాత్ములు ఇక్కడ శాశ్వతంగా నివసిస్తూ ఉంటారు. ఇక శ్రీ పరదేవత స్వరూపులారా, ఇత్తడి ప్రాకారం తరువాత పంచలోహాలతో కట్టినటువంటి కోట కనపడింది. ఇది 7 యోజనాల ఎత్తుతో ఉంది. ఇత్తడి పంచలోహాలతో కట్టిన ప్రాకారాలకు మధ్య మందారం అనేటువంటి ఉద్యానవనం ఉంది. రకరకాలైన పుష్పాలతో తీగలతో వ్యాపించి ఉన్న ఈ ఉపవనం ఎంతో రమణీయంగా ఉంది. అధిష్టాతాత్ర సంప్రోక్త శరదృతురనామయః ఇషులక్ష్మీర్ఊర్జలక్ష్మీర్ద్వే భార్యే తస్య సమ్మతే. దీని అధిష్టాత పవిత్రుడైనటువంటి శరదృతువు. ఇతనికి ఇషులక్ష్మి ఊర్జలక్ష్మి అనే 2 భార్యలు ఉన్నారు. ఈ ఉపవనంలో అనేక మంది సిద్ధపురుషులు తమ భార్యలతోటి అనుచరులతోటి నివసిస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. శ్రీ పరదేవత స్వరూపులారా, పంచలోహాలచే కట్టిన ప్రాకారం దాటిన తర్వాత రజత నిర్మిత ప్రాకారం కనపడింది. దీని ఎత్తు కూడా 7 యోజనాలు. పంచలోహ ప్రాకారానికి ఈ రజత ప్రాకారానికి మధ్యన పారిజాతాల తోట ఉంది. పారిజాతాల సువాసన గాలులు 10 యోజనాల దూరం వరకు కూడాను వీస్తూ ఉంటాయి. ఈ ప్రాకారానికి హేమంత ఋతువు తోటమాలి. సహస్రీ చ సహస్య స్త్రీర్ద్వే భార్యే తస్య సమ్మతే వసంతి తత్ర సిద్ధా చ ఏ దేవీ వ్రతకారిణః. సహస్రీ సహస్య స్త్రీ హేమంత ఋతువు యొక్క భార్యలు, అమ్మవారి పరిచారకులు, సిద్ధులు, దేవీ వ్రతులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. రజత ప్రాకారం తర్వాత బంగారంతో కట్టిన సౌవర్ణ ప్రాకారం ఉంది. ఇది కూడా 7 యోజనాల ఎత్తును కలిగి ఉన్నటువంటిది. రజత ప్రాకారం సౌవర్ణ ప్రాకారం మధ్య కదంబ వనం ఉంది. ఇది పుష్పాలతోటి చిగుళ్ళతోటి చూడటానికి చాలా మనోహరంగా ఉంది. కదంబ పుష్ప మకరందం
ప్రవాహాలు కడుతూ ఉన్నది. ఆ మకరందాన్ని క్రోలితే ఆత్మానందం అనుభూతికి వస్తుంది. తపశ్రీ చ తపస్య శ్రీ ద్వే భార్యే తస్య సమ్మతే మోదమాన సహితాభ్యాం వర్తతే శిశిరాకృతి. తపశ్రీ తపస్య శ్రీ అనే వారలు ఈ శిశు ఋతువు యొక్క భార్యలు. వీరు శిశిరం యొక్క రూపంతో ఉంటారు. శ్రీ పరదేవత ప్రీతి కోసం గోదానాలు భూదానాలు చేసినటువంటి పుణ్యాత్ములు ఈ లోకంలో శాశ్వత స్థిర నివాసాన్ని కలిగి ఉంటారు. పుష్పరాగ ప్రాకారంలో దిక్పాలక నగరాల వర్ణన ఉంటుంది. బంగార ప్రాకారం తర్వాత పుష్పరాగ ప్రాకారం ఉంది. ఇది ఎర్ర కుంకుమ కాంతులతో ఉంది. బంగారు కోటకు పుష్పరాగ కోటకు మధ్య ప్రదేశమంతా పుష్పరాగాలతో నిండి ఉంటుంది. పుష్పరాగమయీ భూమిర్వనాన్యుపవనాని చ రత్నవృక్షాలవాలా చ పుష్పరాగమయా స్మృతాః. చెట్లు, ఇసుక దిబ్బలు పుష్పరాగ రత్నాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ రత్నాలలో చెట్లు, నేల, పక్షులు, నీరు, మండపాలు, స్తంభాలు, సరోవరాలు, పద్మాలు ఏర్పాటై ఉన్నాయి. శ్రీ పరదేవత స్వరూపులారా, ఈ ప్రాకారాలు ఒకదానిని ఒకటి మించినటువంటిది. ఒకదాని తర్వాత ఇంకొకటి 1,00,000 రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలో నివసించే ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు తమ సమాజాన్ని ఏర్పాటు చేసుకొని శ్రేష్టమైన ఆయుధాలతోటి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మణిద్వీపానికి తూర్పుని దిక్కున అమరావతి అనేటువంటి నగరం ఉంది. మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగము 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంద్రుడు సమష్టివాడు కావటమే అందుకు కారణం. ఇచ్చట 1000 ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు వజ్రాయుధాన్ని ధరించిన వాడై దేవసేనలతోటి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన భార్య శచీదేవి. ఈమె కూడాను దేవతా స్త్రీలతో విహారాలు చేస్తూ ఉంటుంది. ఇంద్రుని వాహనమైన ఐరావతం ఉంది. ఇక మణిద్వీపానికి ఆగ్నేయ దిశలో అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వన్నిపురం ఉంది. వన్హి అంటే అగ్ని. స్వాహ స్వధా సమాయుక్తో వన్యస్తత్ర విరాజతే నిజవాహన భూషాఢ్యో నిజదేవ గణైర్వృతః. స్వాహ స్వధ అనే 2 శక్తులతో తన పొటేలుల వాహనాలతో సమస్త ఆభరణాలతో అగ్నిదేవుడు ఇక్కడ దర్శనమిస్తాడు మనకు. ఇతని ఆయుధము శక్తి. ఇక మణిపురానికి దక్షిణ దిక్కులో యమపురి ఉంది. దానినే సంయమి అని కూడా అంటారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు మొదలైన మంత్రులతో తన అనుచరులతో కొలువు తీరి ఉంటాడు ఇక్కడ. సూర్యుని కుమారుడు మహానుభావుడైన యమధర్మరాజు శ్యామలాదేవి మొదలైనటువంటి తన భార్యలతోటి ఈ నగరంలో ఉంటాడు.
ఇతని వాహనము దున్నపోతు. దండం ఆయుధం. ఇక నైరుతి దిక్కున రాక్షస నగరం ఉంది. దానికి పాలకుడు నిరుతి. ఈ నిరుతి ఖడ్గాన్ని ధరించి తన శక్తితో రాక్షసులతో ఉంటాడు. పడమటి దిక్కున వరుణుడు ఉంటాడు. ఇతని వాహనము మహామత్స్యం. మధువును సేవించి తన శక్తులతోటి గణాలతోటి దర్శనమిస్తూ ఉంటాడు. భార్య అయిన కాళికాదేవితో కలిసి వరుణుడు ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. ఈ వరుణుని నగరము శ్రద్ధావతి. ఆయుధము పాశము. ఇక వాయవ్య దిశలో వాయులోకం ఉంది. ఇక్కడ వాయుదేవుడు ఉంటాడు. ఆయన సిద్ధయోగులతోటి కొలువుదీరి ఉంటాడు. ఇతని భార్య అంజనాదేవి. చేతిలో ధ్వజాన్ని ధరించి మృగవాహనాన్ని అధిరోహించి ఉంటాడు. ఇతని శక్తి ఇతనితో పాటే ఉంటుంది. ఇతని నగరము గంధవతి. శ్రీ పరదేవత స్వరూపులారా, ఉత్తర దిశలో యక్షుల మహాలోకం ఉంది. ఇక్కడ యక్షులకు రాజైనటువంటి కుబేరుడు వృద్ధి, వృద్ధి మొదలైన శక్తులతోటి నవనిధులతో కూడి ఉంటాడు. మహాపద్మం, పద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం అనేవి నవనిధులు. నవ అంటే 9 అని అర్థం. ఇతడు తుందిలుడు అంటే పెద్ద పొట్ట కలిగినవాడు. మణిభద్రః పూర్ణభద్రో మణిమాన్ మణికంధరః మణిభూషో మణిస్రగ్వీ మణికార్ముకధారకః. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమానుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలైన ప్రసిద్ధ యక్ష సేనానులతో ఈ కుబేరుడు ఉంటాడు. ఇతని భార్య చిత్రరేఖాదేవి. వాహనం నరుడు, ఆయుధం ఖడ్గం. ఇక ఈయన నగరము అలకా నగరం. ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః. ఈ మణిద్వీపానికి ఈశాన కోణంలో మహారుద్రలోకం ఉంది. అనేక రత్నాలతో నిర్మితమైన ఈ లోకంలో ప్రముఖ దేవుడైనటువంటి రుద్రుడు నివసిస్తాడు. ఇతడు చాలా కోపిష్టి. కన్నులు మండుతున్న అగ్ని గోళాల్లాగా ఉంటాయి. ఈ స్వామి వీపునందు పెద్ద అమ్ముల పొద్దు కూడా ఉంటుంది. ఆయన బిగుకల ధనుస్సును ఎడమ చేతిలో ధరించి ఉంటాడు. ఆయన వంటి ఎంతోమంది రుద్రులు త్రిశూలాలను చేతపట్టుకొని ప్రభువైన రుద్రునకు సహాయం చేస్తూ ఉంటారు. రుద్రప్రభువుకు సహాయం చేసే
రుద్రుల ముఖము చాలా భయంకరంగా అసహ్యంగా ఉంటుంది. వారి నోటి నుంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి. వీరిలో ఎంతోమంది 10 తలలు కలిగి ఉంటారు. అట్లాగే ఎంతోమంది 100 చేతులు కలిగి ఉంటారు. మరి కొంతమంది 1000 చేతులతో ఉంటారు. ఇంకా చాలామంది 1000 చేతులతో ఉంటారు. అట్లాగే చాలామంది భయపెట్టే రూపాలతో 10 కాళ్ళు, 10 మెడలు, 3 కన్నులతో ఉంటారు. ప్రసిద్ధ రుద్రులు భూలోకంలో, అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటారు. రుద్రాధ్యాయంలో చెప్పినటువంటి రుద్రులందరూ కూడాను ఇక్కడ మనకు దర్శనమిస్తారు. శంకర భగవానుడు ఈ లోకంలో సమస్త రుద్రులతో కలిసి ఉంటాడు. కోట్ల కొలది రుద్రాణులు, భద్రకాళి మొదలైన మాతృకా గణాలు ఈ స్వామి వెంట ఉంటాయి. వివిధ శక్తులతో ఢామరి మొదలగు అనుచర గణాలతో ఉంటాడు. వీరభద్రాదులతో ఉన్నప్పుడు ఈ స్వామి కంఠమందు కపాలమాల, చేతియందు పాము, భుజమునందు సర్పముతో చేసిన గంధ్యం, శరీరంపై పులి చర్మం, ఏనుగు తోలుతో చేసిన ఉత్తరీయం ధరించి ఉంటాడు. ఈ స్వామి దేహమంతటా చితాభస్మాన్ని పూసుకొని ఉంటాడు. ప్రమదుడు మొదలైన నాయకులుగా కలిగినటువంటి గణాలు ఈ స్వామిని ఎప్పుడూ సేవిస్తూ వెన్నంటి ఉంటాయి. శంకరస్వామి ఢమరుక నాదం, అట్టహాసం, స్పష్టమైన శబ్దాలు దశ దిశలకు మారు మ్రోగుతూ వినిపిస్తాయి. అవి ఎంతో భయాన్ని కూడాను కలిగిస్తూ ఉంటాయి. భూత సంఘ సమావిష్టో భూతవాసో మహేశ్వరః ఈశాన దిక్పతిత్సోయం నామ్నా చేశాన ఏవ చ. సమస్త భూతాలకు నిలయమైన ఆ ప్రదేశంలో మహేశ్వరుడు ఎప్పుడూ భూతగణాలను తన చుట్టూ ఉంచుకుంటాడు. ఈయన ఈశాన్య దిక్కుకు అధిపతి కావటం వల్ల ఈశానుడుగా కూడా ప్రసిద్ధి పొందాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం. శ్రీ పరదేవతా స్వరూపులారా, మీకు ఈ ఎపిసోడులోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తద్వారా ఈ ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.